హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మళ్ళీ మీకు ఇంకొక మంచి స్టోరీ అయితే చెప్తాను. సో ఈ స్టోరీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ఫ్యామిలీ గురించి అనమాట. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి స్టోరీస్ కూడా మీకు ఇంకా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన ఒక మంచి ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఒక వైఫ్, హస్బెండ్, అలాగే ఒక పాప. వాళ్ళకి పెళ్ళైన 10 ఏళ్ళకి ఒక సంతానం అనేది కలిగింది. ఆ పాపని చాలా అంటే చాలా గారాబంగా, చాలా ముద్దుగా, చాలా అంటే చాలా ఇష్టంగా పెంచుకున్నారు. కొన్ని డేస్ తర్వాత తను ఎదగడం స్టార్ట్ అయింది. తనకి ఏం కావాలన్నా కూడా వాళ్ళ డాడీ తనకి ఇష్టమైనవన్నీ కూడా తీసుకొచ్చి తన దగ్గర పెట్టేసి వెళ్ళిపోయేవాడు. ఇలా తనని చాలా అంటే చాలా గారాబంగా చూస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ డాడీ బర్త్డే వస్తుంది. తను వాళ్ళ డాడీ బర్త్డేకి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ తీసుకొని వాళ్ళ డాడీని సర్ప్రైజ్ చేయాలని అనుకుంటుంది. ఆ విషయం వాళ్ళ అమ్మతో చెప్తూ చాలా డేస్ నుంచి కొంచెంగా మనీ అనేది సేవ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ మదర్ అది చూసి వాళ్ళ డాడీతో ఇలా చెప్తుంది, ఏమండి, మీ బర్త్డే కోసం మన బిడ్డ చాలా అంటే చాలా కష్టపడుతుంది. తను ఏ గిఫ్ట్ ఇచ్చినా సరే మీరు దాన్ని ప్రేమగా తీసుకోండి, తను ఎలాంటి బాధ పెట్టకండి అని వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్తో చెప్తుంది. అప్పుడు హస్బెండ్ అంటారు, నాకు ఆ మాత్రం తెలీదా, నా బిడ్డ ఏమి ఇచ్చినా కానీ నేను సంతోషంగా తీసుకుంటాను, దాన్ని కొంచెం కూడా హర్ట్ చేయను అని వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్తో చెప్తూ ఉంటారు. డేస్ అన్నీ గడుస్తూ ఉంటాయి. ఒక పెద్ద బాక్స్ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. వాళ్ళ డాడీ బర్త్డే రానే వస్తుంది. వాళ్ళ డాడీ చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటాడు. అసలు అందులో ఏముంది, నా కూతురు నా కోసం ఎలాంటి గిఫ్ట్ తీసుకొచ్చింది అని, అందులో వాచ్ ఉందా, లేకపోతే ఇంకేమైనా షూసా, లేకపోతే డ్రెస్సా అని ఇలా చాలా ఎగ్జైటింగ్గా వాళ్ళ డాడీ థింక్ చేస్తూ ఉంటాడు. కొన్ని డేస్ తర్వాత వాళ్ళ డాడీ బర్త్డే వస్తుంది. వాళ్ళ డాడీ బర్త్డే రోజు ఆ పాప వాళ్ళ డాడీకి ఆ గిఫ్ట్ ఇస్తుంది. ఇచ్చి, డాడీ మీకు నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పి తనకి చేతులు పెడుతుంది. వాళ్ళ డాడీ చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్తో ఆ గిఫ్ట్ని ఓపెన్ చేస్తాడు. కానీ అందులో ఏమీ ఉండదు. అది చూసి వాళ్ళ డాడీ, ఇందులో ఏమీ లేదమ్మా అని చెప్పాడు. వెంటనే తను, డాడీ, అందులో థౌజండ్స్ ఆఫ్ కిస్సెస్ అని ఉన్నాయి, నేను డైలీ మీకు ఒక కిస్ ఇస్తూ ఆ పేపర్ని ఫోల్డ్ చేస్తూ ఆ బాక్స్లో సేవ్ చేశాను అని చెప్తుంది. వెంటనే వాళ్ళ డాడీ, ఇన్ని రోజులు నువ్వు దాచుకున్న అమౌంట్ అంతా ఏం చేసావు అని అంటాడు. వెంటనే ఆ పాప, డాడీ, ఆ అమౌంట్తో నేను ఈ పెద్ద బాక్స్ తీసుకున్నాను అని చెప్తుంది. అవునా, దానికి బదులు, ఆ బాక్స్కి బదులు నువ్వు ఏదైనా వాచ్ లేదా డ్రెస్ లేదా ఎలాంటి గిఫ్ట్ ఇచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ పర్లేదు, ఈ గిఫ్ట్ కూడా చాలా బాగుంది అని వాళ్ళ డాడీ చెప్తాడు. వెంటనే వాళ్ళ డాడీ కొంచెం ఫీల్ అవుతాడు. తను కూడా చాలా హర్ట్ అవుతుంది. వెంటనే డాడీ, సరే, నెక్స్ట్ బర్త్డేకి మీకు ఇంకొక మంచి గిఫ్ట్ నా నుంచి నేను మీకు బహుమతిగా ఇస్తాను అని చెప్తుంది. సరే అని వాళ్ళ డాడీ తనతో చాలా టైం స్పెండ్ చేసి చాలా ఎంజాయ్ చేసి ఆ డే అలా గడిచిపోతుంది. నెక్స్ట్ డే నుంచి తనకి ఎగ్జామ్స్. వెంటనే తను బాగా చదవడం స్టార్ట్ చేస్తుంది. క్వశ్చన్స్కి, ఆన్సర్స్కి ప్రతిదీ కూడా తను చాలా హార్డ్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ డాడీని ప్రతి ఒక్కటి అడుగుతూ, వాళ్ళ డాడీ దగ్గర నుంచి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అడుగుతూ చాలా బాగా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఎలాగైనా టాప్ రావాలి అని చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తుంది. ఇలానే చదువుకుంటూ వెళ్ళిపోతుంది. ఎగ్జామ్స్ రానే వస్తాయి. ఎగ్జామ్ డే వాళ్ళ డాడీతో చాలాసేపు మాట్లాడి స్కూల్కి స్టార్ట్ అవుతుంది. దారిలో స్కూల్కి వెళ్తుండగా తనకి ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. స్పాట్లో తను చనిపోతుంది. వెంటనే ఈ విషయం స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తారు. వెంటనే వాళ్ళ డాడీ హార్ట్ స్ట్రోక్తో కింద పడిపోతాడు. వెంటనే హార్ట్ స్ట్రోక్తో కింద పడిపోయిన తను హాస్పిటల్ నుంచి గబా స్కూల్ దగ్గరికి వెళ్తాడు. రక్తపు మడుగులో తన బిడ్డను చూసి తట్టుకోలేకపోతాడు. తన బిడ్డ ఒళ్ళంతా కూడా నెత్తురుతో నిండిపోయి ఉంటుంది. తను స్పాట్లో చనిపోయి ఉంటుంది. అప్పుడు వాళ్ళ డాడీ గుండెలు బాదుకుంటూ గట్టిగా ఏడుస్తాడు. ఏడ్చుకుంటూ, దేవుడా, నువ్వు నాకెందుకు ఇంత అన్యాయం చేశావు, నా బిడ్డను నా నుంచి ఎందుకు దూరం చేశావు అని అడుగుతూ ఏడుస్తూ ఉంటాడు. వెంటనే కార్యక్రమాలన్నీ పూర్తయిపోతాయి. వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే ఏదైతే తన బిడ్డ తనకి బర్త్డేకి గిఫ్ట్
ఇచ్చిందో ఆ బాక్స్ కింద పడిపోయి ఉంటుంది. వెంటనే దబా వెళ్ళి ఆ బాక్స్ని క్లోజ్ చేసి వెంటనే ఆ బాక్స్ గట్టిగా హత్తుకొని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఏడుస్తూ అందులో ఉన్న ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఉన్న తన కూతురు ఏదైతే తనకి కిస్ ఇచ్చిందో దాన్ని గట్టిగా హగ్ చేసుకొని వాళ్ళ కూతురుకు కూడా రిటర్న్ ఒక కిస్ ఇచ్చి ఆ బాక్స్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. డైలీ అందులో నుంచి ఒక కిస్ తీసుకొని మళ్ళీ దాన్ని చూసి అందులో వేస్తూ ఉంటాడు. ఇలా డేస్ అన్నీ గడిచిపోతాయి. ఇందులో మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, చిన్న పెద్ద ఎవరైనా సరే మనకు ఏదైనా బహుమతి ఇచ్చినప్పుడు దాని కాస్ట్ మనం చూడకూడదు. వాళ్ళు ఎంత ప్రేమతో ఇచ్చారు, ఎంత ప్రేమతో మనకి ప్రజెంట్ చేశారు, వాళ్ళు ఎంత కష్టపడి దాన్ని సేవ్ చేసి మన దాకా తీసుకొచ్చారు అనేది మనం ఆలోచించాలి. ఈరోజు తన కూతురు లేదు, కానీ తాను ఏదైతే 1000 కిస్సెస్ ఇచ్చి వెళ్ళిందో అవే వాళ్ళ డాడీకి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఆ బాక్స్ ఎప్పటికీ అలాగే ఉండిపోయింది. సో కాబట్టి ఎవరైనా మీకు ఏదైనా ఇస్తే దాని కాస్ట్ చూడకండి, వాళ్ళు ఎంత ప్రేమతో ఇచ్చారు అనేది చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.